హాయ్ అండి, అందరికి వెల్కమ్. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వచ్చేసరికి నేను ఒక పెళ్ళికి వెళ్తా గిఫ్ట్ తీసుకుందామని వెళ్ళానండి. ఇంతకుముందు అయితే పెళ్ళిళ్ళకి ఏదైనా ఫంక్షన్కి మాత్రం క్లాక్ కానీ ఫొటోస్ ఉన్న క్లాక్స్ కానీ అవి తీసుకునేవాడిని. ఇప్పుడు మాత్రం కొత్తగా పెయింట్స్ వచ్చినాయి, ఆర్ట్స్. అవి ట్రై చేయండి, బాగుంటాయి అన్నారు. నేను రాధాకృష్ణుల బొమ్మ అయితే చూశాను, అది బాగుంది. ఇంకా చాలా ఉన్నాయి, వాటికన్నా ఇది చాలా బాగుంది. ఎందుకంటే మ్యారేజ్కి వెళ్తున్నాం కాబట్టి ఇది ఇస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది అని నేనైతే అనుకున్నాను. మీరు ఏమైనా అనుకుంటే కామెంట్లో చెప్పండి. అయితే ఈ పెళ్ళి వచ్చేసరికి నాకు కొడుకు వరుస అవుతాడండి, ఆ అబ్బాయికి తీసుకెళ్దామని తీసుకున్నాను. గిఫ్ట్స్ మాత్రం చాలా బాగున్నాయండి. పెయింట్స్ కానీ అక్కడ ఉన్న మోడల్స్, రకరకాల మోడల్స్ చాలా బాగున్నాయి. ఫైనల్గా మేమైతే ఇప్పుడు పెళ్ళికి బయలుదేరాము. అంటే 2 రోజులు ముందే తీసుకున్నాను గిఫ్ట్, మళ్ళీ తర్వాత టైం ఉండదని చెప్పేసి నా వర్క్లో నేను బిజీగా ఉంటాను. ఇక్కడ నుంచి పెళ్ళి నేనున్న కాడికి దగ్గరేనండి. పెళ్ళి వచ్చేసరికి నేను అవతలైతే అది అవతలేను. నేను ఒక అబ్బాయికి ఇచ్చాను, షార్ట్ వీడియోకి తీయన్నా అని చెప్పేసి. అతను ఏం చేశాడు, ఫుల్ వీడియోకి తీశాడు. ఫైనల్గా కెమెరా ఇటు తిప్పానగా ఇటు తిప్పాడండి. వాళ్ళకైతే గిఫ్ట్ ఇచ్చాము, ఆశీర్వదించాను మనస్ఫూర్తిగా, హ్యాపీగా ఉండమని. గిఫ్ట్ అనేది పట్టుకోవటానికి నా కళ్ళ కన్నా వాళ్ళ కళ్ళు ఎక్కువగా ఉందండి, అందుకని నేను గిఫ్ట్ పట్టుకోలేదు. అయినా మనం ఫోటో ఇచ్చాం, మనమే కదా అక్కడ ఉంది, మనం తప్పితే ఎవరిస్తాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.